హలో వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీ మోజీ. ఈరోజు మన ఛానల్లో ఇంటెలిజెన్స్ బుక్ గురించి రివ్యూ ఇస్తున్నాను. ఈ బుక్కి బ్యాక్ సైడ్ 3 బ్యాటరీస్ ఇన్సర్ట్ చేయాలి అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ బుక్లో ఏ బటన్స్ యూజ్ అవుతాయి: వాల్యూమ్ లో, హై, రీడ్, క్వశ్చన్ మార్క్ అండ్ పవర్ బటన్. సో ఫ్రంట్ ఓపెన్ చేద్దాం. అండ్ ఫ్రంట్ వచ్చేసి బుక్ స్టార్టింగ్లో ఈ బుక్ 10 పేజెస్ ఉంటాయి. సో 10 టాపిక్స్ కవర్ చేస్తుంది. అండ్ ఫస్ట్ పేజ్లో వచ్చేసి చిన్న బోర్డు ఇస్తారు, అలాగే ఒక చిన్న మార్కర్ పెన్ ఇస్తారు. అదే లాస్ట్లో చూపిస్తాను. దాంతో మనం రాసుకొని ఎరేస్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్రంట్ పేజ్లో. అండ్ సైడ్ పేజెస్, లెఫ్ట్ సైడ్ ఉన్న పేజెస్ అన్నీ వాల్యూమ్ పేజెస్ అనమాట. ముందు పవర్ ఆన్ చేసుకొని ఆ తర్వాత అక్కడ హ్యాండ్ మార్క్ ఉంటుంది ఈచ్ పేజ్కి. ఆ హ్యాండ్ మార్క్ని మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ప్రతి లెటర్ సౌండ్ ఇస్తుంది, ఆ లెటర్ రీడ్ అవుతుంది అనమాట. అలాగే జెడ్ వరకు అన్ని పేజెస్లో ఉంటాయి. అండ్ మెలోడీ, మ్యూజిక్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ రైట్ సైడ్ ఉన్న పేపర్లో మన దగ్గర ఇచ్చిన మార్కర్ పెన్తో మనం టిక్ చేసుకోవాలి. చిన్న చిన్న క్వశ్చన్స్, టాపిక్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఇచ్చిన మార్కర్ పెన్ యూజ్ అవ్వట్లేదు, బట్ నో ప్రాబ్లం, మనం నార్మల్గా స్కెచ్తో రాసి తుడిచేసుకోవచ్చు. అండ్ సేమ్ నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత లెటర్స్ ఇచ్చారు. లెటర్స్ సౌండ్ చేస్తుంది అనమాట. వాల్యూమ్ లో, హై కూడా ఉన్నాయి. అండ్ రీడ్ ఆప్షన్ ఉంటే అది వరుసగా ఎవ్రీ లెటర్ అంతా చదువుకొని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మనకి ఫ్రూట్స్, వెజిటేబుల్ డిఫరెన్సియేషన్ లైన్స్ డ్రా చేయాలి. ఆ తర్వాత ఫ్రూట్స్ సౌండ్స్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ప్రతి పేజ్కి మనము ఆ హ్యాండ్ ఫింగర్ని మనం ప్రెస్ చేస్తేనే ఆ పేజ్కి సంబంధించిన సౌండ్స్ వస్తాయి. అవి ఓన్లీ లెఫ్ట్ సైడ్ అనమాట. అండ్ నెక్స్ట్ పేజ్లో వెహికల్ స్పెల్లింగ్ చెప్పిన తర్వాత ఆ వెహికల్ ఏం సౌండ్ వస్తుందో కూడా ప్లే చేస్తుంది. నేను ప్రతిదీ ఓపెన్ చేసిన తర్వాత ఎవ్రీ సౌండ్ చెక్ చేశాను. లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రతి వాల్యూమ్ వస్తుంది. సేమ్ ఇక్కడ వర్కర్స్, అలాగే రిలేటివ్స్ నేమ్స్ ఉంటాయి, రిలేషన్ నేమ్స్, అవి కూడా సౌండ్ చేస్తాయి అన్నమాట. నేమ్ ప్రొనౌన్స్ చేస్తుంది. అండ్ ఇంకో సైడ్ కలర్స్, ప్యాటర్న్స్ అనమాట. అక్కడ ప్రతి డాట్స్ ఎలా ప్యాటర్న్ వెళ్తుందో నెక్స్ట్ ప్యాటర్న్ మనం కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి. అండ్ ఆల్సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ అయితే పని చేయలేదు, అది జస్ట్ షో పీస్ పెట్టారు. అది ఎన్నిసార్లు ప్రెస్ చేసినా అది అవ్వలేదు. అండ్ నెక్స్ట్ నెంబర్స్, లార్జ్, బిగ్, అవి డిఫరెన్స్. అండ్ చిన్న చిన్న రైమ్స్ అయితే ఉన్నాయి. వాటిని ప్రెస్ చేసిన తర్వాత ఆ రైమ్స్ పాడుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా పాప కూడా ఇంట్రెస్ట్గా చూసింది అనమాట. యాక్చువల్లీ ఈ బుక్ నేను మా పాపకి బర్త్డే గిఫ్ట్ కానీ కొన్నాను. సో చాలా సర్ప్రైజ్ అయింది. అండ్ ఏబి అని వాటికి వాల్యూమ్ వస్తూ వాళ్ళు పదే పదే విన్నారంటే టాయ్ లాగా ఈజీగా నెంబర్స్, లెటర్స్ వాళ్ళకి వస్తాయి. ఇవి ఏజ్ 3+ మాత్రమే యూజ్ అవుతుంది. అలా 4-5 ఇయర్స్ పిల్లలు జస్ట్ 5 ఇయర్స్ వరకు యూజ్ చేసుకుంటారేమో. అలాగని మరీ చిన్నపిల్లలు కొన్న వాళ్ళు ఈ బుక్తో ఏం చేయలేరు. పేపర్స్ చాలా షార్ప్గా ఉంటాయి. వాళ్ళు చింపడానికి ట్రై చేస్తే వాళ్ళ హ్యాండ్స్ ఇంజూర్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో ముందు చెప్పాను కదా 3 బ్యాటరీస్ అవసరం ఉంటుంది. ఆ 3 బ్యాటరీస్ బ్యాక్ సైడ్ పెట్టాలి. వాళ్ళు ఇవ్వరు. అలాగే ఈ పెన్ ఇచ్చారు, పైన స్పాంజ్ ఉంది. టెంపరీ మార్కర్ రాసిన తర్వాత చెరిపేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న టెంపరీ మార్కర్స్తో కూడా మనం రాసుకోవచ్చు. బుక్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ నేనైతే 5కి 3 ఇస్తాను. కొంచెం